ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 18వ తేదీన వరద ఉప్పొంగి గుమ్మడపల్లి గ్రామం వద్ద పెదవాగు ప్రాజెక్టు గండిపడ్డ కట్టతెగిన ప్రాంతాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్టు ప్రదేశంలో కలియ తిరిగి చూసి ప్రాజెక్టుకు ఇంతటి గండిపడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల ద్వారా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోయరంగాపురం, గుమ్మడిపల్లి, కొత్తూరు గ్రామాలలో 51 మంది వరద ముంపు నిర్వాసితుల ఇళ్లకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వాసితులను ఓదారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కోయరంగాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని అన్నారు. 400 ఎకరాలు ఇసుక మేటతో కూడుకుపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎకరాకు 10,000 చొప్పున తొలగింపు కోసం ఇస్తామని ప్రకటించారు. పత్తి, వరి పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. వరదలు కొట్టుకుపోయిన ఒక గొర్రె యజమానికి 3,000, ఆవులు, గేదెలకు సంబంధించిన యజమానికి 20,000ను ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. వరద వల్ల నీట మునిగి ఇళ్లను కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి అభయమిచ్చారు. 41 మంది రైతు కూలీలను రక్షించేందుకు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడామని, హెలికాప్టర్ సహాయంతో వారిని కాపాడారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ ఏ శ్రీనివాసరెడ్డి, ఎస్సీఎస్ శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్ఎండ్బి ఈఈ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఎస్సీ బీకం సింగ్, అశ్వరావుపేట్ తహసీల్దార్, డిఎస్పీ పాల్వంచ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పక్కర్లే, మన కాంట్రాక్ట్ జనాలు మనం ఎండాకాలం ఏం చేస్తాం, చాలా పట్టుకొస్తాం బాగా సర్వీస్ చేస్తాం అక్కడికి బట్టి